భస్మ ద్వారాన్ని క్రైస్తవ లోకమంతా పాటించాలి. భస్మ ద్వారాన్ని ఆచరించకపోతే పాపమా? కానే కాదండి. భస్మపు ద్వారం మనం అసలు పాటించాల్సిన అవసరం లేనే లేదు. ఇది కేవలము రోమన్ క్యాథలిక్ సంఘాలకు సంబంధించినది. వారు శ్రమ కాలాన్ని పాటిస్తారు. అనగా ఈ భస్మ ద్వారం నుంచి ఈస్టర్ మధ్యలో ఉన్న కాలాన్ని 46 రోజుల్ని శ్రమకాలం అని వారు ఉపవాసాలు ఉంటారు. అయితే ఈ ప్రారంభ దినాన్ని భస్మ బుధవారం అని ఎందుకు అంటారంటే ఆ గడిచిన సంవత్సరం మట్లాదివారం రోజున తిరిగిన మట్టల్ని ఖర్జూర మట్టల్ని దాచి ఎండబెట్టి పొడి చేసి ఈ రోజున సిలువ బొట్టుగా నుదుటి మీద వేస్తారు బూడిదని. మనం దాన్ని ఆచరించాలంటే లేనే లేదు. వారు ఎందుకు దాన్ని ఆ విధంగా చేస్తారంటే మనం బూడిద లాంటి వారమే. మనం అని తగ్గింపు కలిగి దేవుని ఎందుకు పశ్చాత్తాపడాలి అనే గుర్తుగా దాన్ని ధరిస్తారు. అయితే నువ్వు ఈరోజు ఆ బొట్లే పెట్టుకోగలదు, బూడిద రాసుకోగలదు, కానీ నువ్వు చేసిన పాపాన్ని బట్టి ప్రతిదినం పశ్చాత్తాపడాలి. మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం తెలుసుకోవాలి.